విజయనగరం జిల్లాలో వైసీపీ నేతలు పోలీసుల మధ్య ఉద్రిక్తత నెలకొంది. చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణను పోలీసులు అడ్డుకోవడంతో నిరసనకు దిగిన వైసీపీ శ్రేణులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. పోలీసుల తీరును నిరసిస్తూ మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణతో పాటు మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించారు. బొత్స సత్యనారాయణను చీపురుపల్లిలో పోలీసులు అడ్డుకోవడంపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరును నిరసిస్తూ నినాదాలు చేస్తూ రోడ్డుపైనే ఆందోళన కొనసాగించారు. దీంతో చీపురుపల్లిలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు పోలీసులు ప్రయత్నించారు. కడప జిల్లా పులివెందులలో డీఎస్సీ అక్రమాలు, పేపర్ లీకేజీలపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. వైసీపీ కార్యాలయం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ సాగింది. ఆర్డీఓ కార్యాలయం గేటు వద్ద కార్యకర్తలు ఒక్కసారిగా లోపలికి రావడంతో పోలీసులు స్వల్పంగా లాఠీచార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. యువతకు వెంటనే 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇవ్వాలని, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను తక్షణమే చెల్లించి విద్యార్థులకు సర్టిఫికెట్లు అందించాలని డిమాండ్ చేశారు. సూపర్ 6 హామీలన్నింటినీ వెంటనే అమలు చేయాలని కోరారు. డీసీ అంశంపై నారా లోకేష్, రామ్ గోపాల్ రెడ్డి తమతో కాకుండా 3 లక్షల మంది అభ్యర్థులతో చర్చకు రావాలని అవినాష్ రెడ్డి సవాల్ విసిరారు. ఈ నిరసన కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున జరగడం ఈ ప్రభుత్వం కల్లారా చూసింది. ఇప్పటికైనా మొద్దు నిద్ర లేయమని చెప్పి ప్రభుత్వాన్ని మనవి చేస్తా ఉన్నాం. ఎన్నికలప్పుడు మీరు ఏదైతే సూపర్ 6, సూపర్ 7 హామీలు ఇచ్చారో ఆ హామీలు అమలు చేయమని చెప్పి ప్రభుత్వాన్ని మనవి చేస్తా ఉన్నాం. ముఖ్యంగా నిరుద్యోగుల కోసం ఏదైతే నెలకు 3,000 రూపాయలు ప్రతి యువకుడికి ఇస్తామని ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని తక్షణమే అమలు చేయమని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. 26 మాసాలు అయిపోయింది. నెలకు 3,000 చొప్పున 1,08,000 రూపాయలు ఈ ప్రభుత్వం ప్రతి యువకుడికి కూడా బాకీ ఉంది. ఇప్పటికే చాలా మంది పిల్లలు చదువులు పూర్తి చేసుకొని కాలేజ్ బయటకు వస్తా ఉన్నారు. కానీ కాలేజ్ నుంచి సర్టిఫికెట్లు రావడంలా. సర్టిఫికెట్లు అడిగితే మీ ఫీజులు ఇంకా గవర్నమెంట్ చెల్లించలేదు, ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు చెల్లించి ఇటువంటి లక్షల మంది లక్షల మంది యువకులు ఎవరైతే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి బయటకు వస్తున్నారో అటువంటి వాళ్ళందరికీ, వారి తల్లిదండ్రులందరినీ ఆదుకోవాలని చెప్పి ఎన్నో ఏళ్లుగా రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం తీసుకొచ్చారు, ఆరోగ్యశ్రీ పథకం తీసుకొచ్చారు.